గెలువంగానే 15,000 రైతు బంధు ఇస్తాను నువ్వు అన్నదే ఎలా చెప్తున్నా నేను. గెలువంగానే 500 బోనస్ ఇస్తా వాటిని అమ్ముకో వాటి ఏమైనా నీ బోనస్ అని నువ్వు అన్నదే నేను ఎలా చెప్తున్నా తప్ప కొత్తగా అడుగుతున్నాడా? ఈ కొత్తగా అడుగుతున్న ఈ డేట్లు నేను పెట్టినా మీ హనుమంతరావు గారు అంటున్నారు హరీష్ రావు తొందరపడుతున్నాను. నేను తొందరపడలేదు, ప్రజలు అనుకుంటున్నాను. నువ్వు పెట్టిన డేట్లే కదా ఇది. నేను ఇక్కడ డేట్ పెట్టినా, నువ్వే డేట్ పెట్టినావు. నువ్వు పెట్టిన డేట్ని నీ ఆధ్యాత్మిక ఆ సంగతితో ప్రజల పక్షాన ప్రజలు మమ్మల్ని అడుగుమని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండు. ఆ ప్రజల పక్షాన నీ యాద్ చేస్తున్నావు ఆయన. నువ్వు మాట తప్పింది మేమా నువ్వా? ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అందువల్ల ముందుగానే ముసళ్ళ పండుగ ఉన్నది శాతం ఒక అబద్ధం చెప్తున్నారు. మీరు గమనించిందో లేదో? 6 గ్యారెంటీలు 2 అయిపోయినాయి. 6లో 13 ఉన్నాయి హామీలు. పేరుకు 6, ఒక దాంట్లో 3 ఉంది. ఇక్కడ 6 అంటే 13, కానీ 13లో 2 చేసిండు, 6లో 2 చేసిందని అబద్ధం పడుతుంది. నిజంగా అలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తప్పకుండా మనం మంచి కొట్లాడదాం, ప్రజలతో కలిసిమెలిసి ఉందాం. తెలుసో తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం. పార్టీని బలోపేతం చేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బలోపేతం చేసుకుందాం. తప్పకుండా భవిష్యత్తు మనదే, ముమ్మాటికి మనదే అని చెప్పి మనం చెప్తాం. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. పడితే ఎన్నోసార్లు లేచిన మనం ఎవరేలా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం. కింద పడ్డాం, లేచినాం, ఓసారి కింద పడ్డాం. బట్ ఏదైనా అంతిమ విజయం మనది. అదే తెలంగాణ రాష్ట్ర సాధన. మనం కూడా మంచి కలిసి పనిచేద్దాం. అన్ని విషయాల్లో కూడా ప్రభాకరణతో పాటు కార్యకర్తలకు, మా ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో నేను అండదండలు అందిస్తానని కూడా మనం చేస్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒక 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత ప్రజలు తప్పకుండా మన మంచితనాన్ని గుర్తిస్తారు. ఎందుకు ఈ మాట్లాడుతున్నా? ఎప్పుడైనా 4 రోజులు చూస్తే అర్థమవుతుంది కదా. 4 రోజుల తర్వాత మనమేంటి, వాళ్ళేంటి, పాలేంటి, నీళ్ళేంటి అర్థమైతేనే కావాలి. ఇప్పటికే కొద్ది చాలా అయింది. ఒక్క ఏడాది 6 నెలలు అయితే అంతా బయటపడుతుంది. అప్పటిదాకా కొంచెం ఒప్పుకోరకాలి. నేనున్నా మీతో పాటు. ఇంకో ముఖ్యమైన విషయం కార్యకర్తలతో, పార్లమెంట్ ఎన్నికలు ముందుకు రాబోతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు వీళ్ళకి పట్టాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకి అప్పచెప్పింది 2 పార్టీలు కాదా? బిల్లు పెట్టింది బీజేపీ వాడు, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ వాడు. ఇద్దరు కలిసి 7 మండలాలు ఆగం చేసింది. లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ ఆగం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అవుతుందా? అంటే ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కలిసి తెలంగాణకు అన్యాయం చేసింది. ఈ ఇద్దరికి ఓట్లు కావాలి, సీట్లు కావాలి తప్ప తెలంగాణ ప్రజల బాగోగులు పట్టాయి. ఏ రోజు ఆలోచించింది బీజేపీ? ఏ రోజు ఆలోచించింది కాంగ్రెస్?